ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథలో మనం పరమహంస గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం. అందుట్లో సందర్భంగా మనకి గురువు గారు ఏం చెప్తున్నారు అంటే, సామాన్య మానవుడు, యోగులే కాదు, ఋషులే కాదు, సామాన్య మానవుడు కూడా దైవంతో అనుసంధానం చెందవచ్చు. అది ఎలా అంటే, ఇక్కడ తన స్వస్వరూపంలో తను ఉండాలి. ధ్యానం అనే ఒక సాధన ద్వారా తన యొక్క మనో నిగ్రహాన్ని కలిగించుకోవడం ద్వారా తన అంతరంలో ఉన్న ఆ భగవంతుణ్ణి దర్శించుకుంటాడు. అలా చెయ్యాలి అంటే అది ఏకమాత్ర కాలంలో జరిగేది కాదండి. దానికి కొంచెం శ్రమ, అంటే శ్రమ అంటే సాధన, ప్రాక్టీస్ అనేది ఉండాలి. అది ఒక గంట చేస్తామా, 2 గంటలు చేస్తామా, పావు గంట చేస్తావా, అరగంట చేస్తావా, మీరు కష్టే ఫలి. మనం ఎంత టైము దానికి ఇస్తామో దానికి అనుగుణంగానే దాని యొక్క ఫలితం అనేది కూడా ఉంటుందండి. ఇక్కడ మనకి నిన్న ఏం చెప్పారు అంటే, అలా మనోనిగ్రహంగా ఉండి ఎప్పుడైతే మానవుడు తనకున్న కర్మ సంబంధమైన అజ్ఞానం తాలూకు కోశాలు ఉన్నాయండి, ఆ కోశాలను విసర్జించాలి. ఆ కోశాలను విసర్జించినప్పుడు తను స్వస్వరూపంలో దర్శిస్తాడు ఆ భగవంతుని అని చెప్పారండి. కోశాలు అంటే పంచకోశాలు ఉన్నాయండి. అసలు కోశం అంటే ఏంటి? ఎందుకు అంటే మనకి పంచ అంటే 5 అని తెలుస్తుంది. మరి కోశము అంటే కూడా తెలియాలి కదా మనకి. ఈ పంచకోశాల్లోనూ మన యొక్క ఏమేమి ఉంటాయి, అసలు వాటి లక్షణాలు ఏంటి, వాటి నుండి మనం మానవుడు ఎందుకు విసర్జించబడాలి అని మనం ఇక్కడ తెలుసుకుందామండి. కోసము అంటే సాధారణంగా ఒక కత్తి అని, ఒక తొడుగు అని, ఆత్మను కప్పే పొరలు. మన ఆధ్యాత్మికంగా మనం చెప్పుకోవాలంటే ఆత్మను కప్పే పొరలు అని అర్థం అనమాట. ఈ ఆత్మను కప్పే పొరలే ఈ కోశాలు. వీటిని పంచకోశాలు అంటారండి. ఈ యొక్క పంచకోశాలలో మనకి మొదటి కోశము అన్నమయ కోశం, ఫిజికల్ బాడీ. రెండవది ప్రాణమయ కోశం, ఎనర్జీ బాడీ లేదంటే బ్రీతింగ్ బాడీ. మూడోది మనోమయ కోశం, మైండ్ అండ్ ఎమోషన్స్. ఫోర్త్ వన్, నాలుగోది విజ్ఞానమయ కోసం, ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ అంటే జ్ఞానం. ఐదోది ఆనందమయ కోసం, బ్లిస్ ఆర్ ఇన్నర్ పీస్. ఇన్నర్ పీస్ అంటే అందరికీ తెలుసు కదండి. ఇవి మనకున్న కోశాలు: అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఈ 5 కోశాలు మన యొక్క ఆత్మని కప్పి ఉంచుతాయి. ఇవన్నీ తీసేస్తే అప్పుడు ఆ ఉన్నతమైన ఆత్మ, భగవంతుడి స్వస్వరూపం ఏదైతే ఉందో అది మనకి దర్శనం కలుగుతుంది. అన్నమయ కోసం అంటే ఫిజికల్ బాడీ అంటే ఏంటండి? ఇది మనం తినే అన్నంతో కట్టిన శరీరం అని చెప్తారు. ఎందుకు అంటే మనకు కనిపించే ఈ శరీరం దేంతో ఉంటుందండి? మాంసంతో, ఎముకలతో, రక్తంతో. ఇదే కదా, వీటితోనే కదా కూడుకుని ఉంది శరీర అవయవాలతో. ఇదే మనకి కంటికి కనిపించే బాడీ. ఇదే అన్నమయ కోసం. ఇది జీవితంలో మనకి ఎలా పనిచేస్తుంది అంటే, మీరు ఏం తింటే అదే మీ శరీరంగా మారుతుంది. మీరు శాకాహారం తింటున్నారా, మాంసాహారం తింటున్నారా, మీరు నిద్రపోతున్నారా, మీరు వ్యాయామం చేస్తున్నారా, మీరు ఆరోగ్యంగా ఉంటున్నారా, ఇవన్నీ కూడా ఈ కోశం యొక్క పరిధులండి. అంటే మనం ఏం చేయాలి? మన యొక్క అన్నమయ కోసం మెరుగుపరుచుకోవాలి అనుకుంటే, ఆత్మని మనం దర్శించుకోవాలి అంటే ముందు శాకాహారులుగా జీవించాలి. తర్వాత తేలికైన ఆహారాన్ని మనం భుజించాలి. నీరు ఎక్కువగా తాగాలండి. అంతేకాకుండా మనం నిద్రపోతాం కదా, ఆ నిద్ర కూడా సమయానికి, రోజు అదే టైంకి మనం నిద్రపోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా రోజుకి 20 నిమిషాలు మనం వాకింగ్ చేసినా, యోగా చేసినా కూడా ఈ యొక్క అన్నమయ కోసం ఏదైతే ఉందో అది యాక్టివ్గా ఉంటుంది, అది మెరుగుపడుతుంది. దానివల్ల మనకి మన యొక్క ఆత్మని మనం దర్శించుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. ఇంకా రెండవది ప్రాణమయ కోసం అంటే ఎనర్జీ బాడీ. ఎనర్జీ అంటే ఏంటి? శక్తి. ఇది మన శరీరంలో తిరిగే ప్రాణశక్తి. ప్రాణశక్తి అంటే ఒక మనకి బాగా చెప్పాలి అంటే శ్వాస. ఇదే మన ప్రాణమయ కోశానికి ఒక తాళం లాంటిది, తాళం చెవి.
తాళం చెవి లాంటిది ఇది మన శ్వాస అండి. మన శ్వాస ఎందుకు చెప్తున్నారంటే మనకి శ్వాస చిన్నదిగా ఉంటే టెన్షన్ పెరిగిపోతుందంట. అదే శ్వాస లోతుగా ఉంటే మన మనసు ఎంతో శాంతంగా ఉంటుందంటండి. మరి ప్రాణమయ కోశాన్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలి? శ్వాస చిన్నదిగా ఉండకుండా లోతుగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలి అంటే దానికి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటేనండి, ప్రాణామాయ ప్రాణాయామం చేయాలి. రెండోది నాడీ శుద్ధి చేసుకోవాలి. మూడోది 4 4 6 శ్వాసలు చేయాలి. లాస్ట్ అండ్ మంచిది సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఇవి ఇలా చేసుకోవడం వల్ల మనకి మన యొక్క ప్రాణమయ కోసం డెవలప్ అవుతుంది అని చెప్తున్నారండి. ఇప్పటి వరకు మరి మన జీవితంలో మనం చెయ్యంది ఏంటి అనేది మనం చూసుకుని ఇప్పటికైనా మనం దాన్ని మన జీవితంలో ఆచరణ పెడుతూ ఉంటే మనలో ఉన్న ఈ యొక్క కోశాలు కూడా మనకి బయటపడతాయి. 4 4 6 శ్వాస అంటేనండి ఏమీ లేదు. ఇది ఒక సరళమైన ప్రాణాయామ పద్ధతి. అదేంటి అంటే 4 సెకన్లు శ్వాస పీల్చుకోవడం, లోపలికి 4 సెకన్లు ఆ శ్వాసను ఆపడం, తర్వాత 6 సెకన్లకి అంటే 6 సెకన్ల పాటు ఆ శ్వాసని బయటకు విడిచిపెట్టడం. దీనివల్ల ఏమవుతుందండి మన మనస్సు, మన నాడీ వ్యవస్థ, మన యొక్క భావోద్వేగాలు వెంటనే శాంతిస్తాయి. అంతేకాకుండా మనం ఈ శ్వాసను ఎలా చేయాలంటే చక్కగా ఒక సుఖాసనంలో కూర్చుని మీరు ఎలా అయినా సరే కళ్ళు మెల్లగా మూసుకుని మన ముక్కు ద్వారా 4 సెకన్లు గాలి పీల్చుకుని తర్వాత 4 సెకన్లు లోపల గాలిని ఆపేసుకోవాలన్నమాట. ముక్కు ద్వారా నోటి ద్వారా కూడా ఆ 6 సెకన్లు ఆ శ్వాసని అలా మనం బంధించాలి. ఇదే ప్రక్రియని మనం 5 నుండి 10 రౌండ్లు చేయాలండి. ఇలా రోజుకి 2 సార్లు, ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. ఇలా చేస్తూ ఉంటే టెన్షన్, ఆందోళన వెంటనే తగ్గిపోతాయి. అంతేకాకుండా కోపం ఉంటే మనకి త్వరగా కంట్రోల్ అయిపోతుందండి. గుండె దడ అనేది ఉంటుంది తగ్గిపోతుంది. నిద్ర సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాదు బ్లడ్ ప్రెషర్ బీపీ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఫోకస్ కూడా పెరుగుతుంది. ఏకాగ్రత అనేది కూడా పెరుగుతుంది. ధ్యానం చేయటానికి మనసు రెడీ అవుతుంది. అంటే ధ్యానం చేసే ముందు మనం ఈ ప్రక్రియనైతే సాధన చేస్తే మనకి చాలా మ్, చక్కగా ధ్యానానికి మనం కూర్చోవడానికి మన శరీరం మన మనసు సహకరిస్తాయి. కొందరు చూడండి ధ్యానంలో కూర్చోవడానికి నాకు అవ్వట్లేదండి, కూర్చున్నా నాకు ఏవో ఆలోచనలు వస్తాయి, ధ్యానం కుదరట్లేదు అన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఇది మనకి భగవద్గీత 6వ అధ్యాయంలో 19 నుండి 23 శ్లోకాలు నిన్న క్లాస్లో చెప్పుకున్నాం కదండి. అది మన మనస్సుని స్థిరత్వం చేయడానికి, శాంతి పొందడానికి, అంతరానందం పొందడానికి ఇది చాలా ప్రాక్టికల్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేసే అద్భుతమైన సాధన. కానీ ఈ యొక్క మెడిటేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు భోజనం చేసిన వెంటనే చేయకూడదు. అలాగే బలంగా శ్వాసని ఆపకూడదు. తల తిరగడం అనేది వస్తే కనుక శ్వాస చేసేటప్పుడు ఆపేయాలి. నెక్స్ట్ గర్భిణీ స్త్రీలు డాక్టర్ గారి సలహాలతోని చేసుకోండి. అలాగే ఏమైనా హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు నెమ్మదిగా ప్రారంభించాలి. ఎందుకు అంటే మన యొక్క హెల్తే కదండి మనకు కావాలి. మన మనస్సు, మన హార్ట్, మన భావాలు ఇవన్నీ సైలెంట్గా ఉండటమే కదా మనకి కావాల్సింది. అంతరంగిక శాంతికి మనం వేసే మొట్టమొదటి అడుగు ఇదే అని మనకి చెప్తున్నారనమాట. ఈ 4 4 6 శ్వాస ప్రక్రియలని ఎవరైనా సరే అంటే నేను చెప్పాను కదండి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా సాధన చేసుకోవచ్చు. ఇది రెండో ఆ, కోసం అనమాట. ఓకే, మూడో కోసం మనం తెలుసుకుందామండి. మూడవది మనోమయ కోసం. మొదటిది అన్నమయ కోసం, రెండోది ప్రాణమయ కోసం, మూడోది మనోమయ కోసం. మనోమయ కోసం అంటే మన యొక్క మైండ్, మన ఎమోషన్స్. అంటే మన మైండ్ అంటే ఏంటి? మన యొక్క మనస్సు. అలాగే మన యొక్క భావాలు, మన ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి. ఇది మనం సింపుల్గా చెప్పాలంటే మన భావాలు, మన ఆలోచనలు, మన స్పందనలు ఆ వాటిల్లో ఉండే పొరండి ఇది. ఇది ఎలా పనిచేస్తుందంటే మధ్యలో మనం ఎవరైనా మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారు అనుకో మనం హర్ట్ అవుతాం.
అది అక్కడ పనిచేస్తుంది. మనకి అనవసరమైన విషయాల గురించి భయపడటం, కోపం రావడం జరుగుతుంది కదండీ! అప్పుడు దీని ప్రభావం ఉంటుంది. ఇదంతా కూడా మన మనోమయ కోశంలోనే జరుగుతుందనమాట. మరి మన మనోయ కోశాన్ని ఎలా శాంతపరుచుకోవాలి అంటే ధ్యానం చేయాలి. మనకొచ్చే భావాలు ఏమైతే ఉన్నాయో అవి రాసుకోండి. అంటే అది మంచిదా? చెడుదా? మనల్ని హర్ట్ చేసేదా? మన హ్యాపీగా ఉంచే భావాలా అనేది మనకు తెలుస్తుంది. అలాగే సత్సంగం, సత్సంగం అంటే మంచి మాటలు మాట్లాడే మాటల్లో ఎవరైతే మాట్లాడుతారో వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మనం మాట్లాడుకోవడం. అది జూమ్‌లో అయినా జరగవచ్చు. మనం ఆన్‌లైన్ వచ్చేసరికి ఎలా అయినా జరుగుతుంది. లేదు అంటే ఒక గురువు చెప్పిన మాటల్ని మీరు యూట్యూబ్‌లో వీడియో ద్వారా వినొచ్చు, టీవీలో వినొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకేమవుతుంది అంటే అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఈ మనోమయ కోసం మన దీన్ని ఎలాగా మనం దీని ప్రభావం తగ్గించుకోవాలంటే సోషల్ మీడియా ఓవర్ యూజ్ కూడా తగ్గించాలి. అంటే మన సోషల్ మీడియాని ఈ మధ్య కాలంలో బాగా వాడుతున్నాం. మీరు ఇన్‌స్టాగ్రామ్ చూడండి, వాట్సాప్ చూడండి, ఫేస్‌బుక్ చూడండి, ట్విట్టర్ చూడండి, ఈ యూట్యూబ్ చూడండి, ఏదైనా సరే మనం అలా చూస్తూ ఉన్నామంటే గంటలు గంటలు టైం వెళ్ళిపోతుంది కదా! ఇది కూడా తగ్గించుకోవాలి. ఇలా ఉన్నా కూడా మనం ఒక సీరియల్ చూస్తున్నా, ఒక మూవీ చూస్తున్నా, ఒక రీల్ చూస్తున్నా అప్పుడు అందుట్లో ఉన్న సన్నివేశాలు మనల్ని ప్రభావం చేస్తాయి. అప్పుడు మన యొక్క మనోమయ కోసం అది రియాక్ట్ అవుతుంది. దాని ప్రభావం అవుతుంది అనమాట. అందువల్ల మనలో కొన్ని ఎమోషన్స్ అనేవి మనలో కలుగుతాయి. దాని గురించి ఇలాంటి విషయాలన్నీ గూడా మనం చేస్తూ ఉంటే మన మనోమయ కోసం కూడా చాలా కంట్రోల్‌లో ఉంటుంది. తర్వాత విజ్ఞానమయ కోసం నాలుగోది అదే ఇంటలెక్చువల్ బాడీ అంటారు. అంటే ఏంటి? బుద్ధి, జ్ఞానం, నిర్ణయాలు తీసుకునే శక్తి, ధర్మం, అధర్మం తెలుసుకునే సామర్థ్యం ఉండే పొరే ఈ యొక్క విజ్ఞానమయ కోసం. సింపుల్‌గా చెప్పాలంటే జ్ఞానం. ఇది. ఇది ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇది నిజం లేదా ఇది తప్ప, మంచి అన్న ఆయన్నీ ఎక్కడ ఉంటాయంటే విజ్ఞానమయ కోశంలోనే ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా మనకి ఈ విజ్ఞానమయ కోశంలోనే ఉంటుందన్నమాట. దీన్ని మనం ఎలా మెరుగుపరుచుకోవాలంటే శాస్త్ర అధ్యయనం చేయాలి. అంటే గీత గాని, ఉపనిషత్తులు గాని, పురాణాలు కానీ, గ్రేట్ మాస్టర్స్ రాసిన పుస్తకాలు ఇప్పుడు మనం చదువుకునే ఒక యోగి ఆత్మకథ ఇలాంటి పుస్తకాలు మనం అధ్యయనం చేస్తూ రోజు చదువుతూనే ఉండాలి. మంచి మంచి పుస్తకాలే చదవాలి. అలాగే గురువుల యొక్క ఉపదేశాలు వినాలి. వీటి తర్వాత మన స్వీయ విశ్లేషణ చేయాలి. అంటే మనము ఎంతవరకు దీన్ని అప్లై చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇన్ని కోశాలున్నాయి మన జీవితంలో. అవును నేను ఇలా చేస్తున్నానా? నా అన్నమయ కోసం ఇదా? నా ప్రాణమయ కోసం ఇదా? నా విజ్ఞానమయ కోసం ఇదా? నేను ఇలా చేయగలుగుతున్నానా? నేను ఇలా చేయాలా? 4, 4, 6 శ్వాసలు నేను ఇలా చేస్తే నాకు ఇటువంటి ప్రయోజనం ఉంటుందా? నేను ధ్యానం చేయాలి. ఓకే. ధ్యానం చేయడానికి ముందు ఈ శ్వాసక్రియ చేస్తే నా ధ్యానం బాగా కుదురుతుంది. నేను గంట చేస్తాను ఈరోజు. ఈ ఒక వారం ఒక గంట చేస్తాను. ఇవే మంచి మంచి నిర్ణయాలు అంటే. ఓకే. ఈరోజు నేను ఈ పుస్తకం చదువుతాను. ఇంతసేపు చదువుతాను. ఇదేనండి మనం తీసుకునే నిర్ణయాలు. ఇంక లాస్ట్ వన్ వచ్చి అది స్వీయ విశ్లేషణ. లాస్ట్ వన్ వచ్చి ఆనందమయ కోసం. బ్లిస్ బాడీ. ఆనందమయం అంటే ఎప్పుడు సంతోషంగా ఉండడం అనమాట. ఇది మన లోపల ఉన్న ఒక ప్రకృతి యొక్క స్థితి అండి. సహజంగానే ఉంది మన లోపల కానీ మనం ఎరగట్లేదు అంతే. కస్తూరి మృగం తన నాభి ఉన్న బొడ్డులో ఉన్న ఆ కస్తూరి కాయ యొక్క స్మెల్ వస్తుందని తెలియక అది వనమంతా ఎలా తిరుగుతుందో సేమ్ మనం కూడా అంతే. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇదే శాంతి, ఇదే ఆనందం, ఇదే ప్రేమ. అంతేకాకుండా ఇదే మన యొక్క నిష్కల్మష తత్వం. ఇంక లాస్ట్ వన్ చెప్పాలంటే మన సత్య స్వరూపం ఈ ఆనందమయ కోసమే. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇవి ఏ కోసాలు బయటకు కనబడవండి. కానీ ఇప్పుడు కనీసం ఇప్పటివరకు చెప్పుకున్న పై 4 కోసాలు ఉన్నాయి కదా! అవి అవి బయటపడతాయి. ఎలా అంటే నిర్ణయాల ద్వారా. ఇప్పుడు విజ్ఞానమయ కోసం ఉంది. అదే నిర్ణయాలు తీసుకునే శక్తి ద్వారా తెలుస్తుంది. నీ విజ్ఞానమయ కోసం ఎంతవరకు ఎలా ఉంది. మనోమయ కోసం మనం మన యొక్క ఫీలింగ్స్ ద్వారా, మన ఎమోషన్స్ ద్వారా తెలుస్తుంది. ప్రాణమయ కోసం మన యొక్క టెన్షన్ ద్వారా తెలుస్తుందండి. ఇక అన్నమయ కోసం మనం ఏం తింటున్నామో అనే విషయాల ద్వారా మనం చెప్పేయచ్చు అనమాట. ఇంక ఈ యొక్క ఆనందమయ కోసం ఏదైతే ఉంది ఇది ఇలా బయటికి ఏం కనబడదండి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ధ్యానంలో, గాఢ నిద్రలో, భక్తిలో, అలాగే సేవలో మనం ధ్యానంలో కనిపిస్తుంది. మీరు ధ్యానం చేస్తే మీరు డీప్ స్లీప్‌కి వెళ్ళిపోతే అక్కడ ఉంటుంది. భక్తి మీరు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు నా ఎవరైతే భక్తితో ఆ దేవుణ్ణి ఎవరైతే కొలుసుకుంటారో అక్కడ కూడా కనిపిస్తుందంట. అంతేకాకుండా నిస్వార్థ సేవ ఎవరైతే చేస్తారో అక్కడ కూడా మనం ఈ ఆనంద శరీరాన్ని స్పృశిస్తామంటండి. దీన్ని ఎలా అనుభవించాలి అంటే దీర్ఘ ధ్యానం చేయడం ద్వారా కానీ, భజన ఒక భక్తి సంగీతంలో మనం పాల్గొనడం ద్వారా నిస్వార్థ సేవ చేయటం గాని, ప్రకృతి సాన్నిధ్యం అంటే ప్రకృతితో గడపడం. మొక్కలతో, చెట్లతో, ఆహ్, న పక్షులతో,
యానిమల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ప్రకృతి అంటే ఏంటి? వీటిని కలయికే కదండి. వీటితో మనం సాన్నిధ్యం అనే ఒక ప్రేమతత్వంతో మనం ఉంటే, స్నేహతత్వంతో ఉంటే మనం దీన్ని అనుభవిస్తాం. అంటే కంటే మైండ్ సైలెన్స్ ప్రాక్టీస్, మన యొక్క మనసు ఎప్పుడు సైలెన్స్గా ఉండేటట్టు మనం ప్రాక్టీస్ చేసుకుంటంలో కూడా ఈ యొక్క ఆనందమయ కోసం ఏదైతే ఉందో దానిని మనం మన శరీరంలో మనం స్పృశిస్తాయంట. ఈ పంచకోశాలే ఎందుకు ముఖ్యమైనవి అంటేనండి, మనసు అసలు ఎందుకు ఆందోళన పడుతుంది? ఎందుకు పడుతుంది అంటే మనోమయ కోసం అస్తవ్యస్తం అవడం వల్ల. ప్రాణం ఎందుకు బలహీనంగా ఉంది మన శరీరంలో అంటే ప్రాణమయ కోశంలో ఏదో ఆటంకం ఉంది అని అర్థం అనమాట. ఆరోగ్యమే ఎందుకు దెబ్బతింటుంది అంటే అన్నమయ కోశంలో ఏదో అసమతౌల్యం ఉంది. నిర్ణయాలు ఎందుకు తప్పుబడుతున్నాయంటే విజ్ఞానమయ కోసం స్పష్టంగా లేదు. నెక్స్ట్, ఎందుకు శాంతి లేదు జీవితంలో అంటే మన ఆనందమయ కోసాన్ని మనం ఇంకా చేరుకోలేదు అని అర్థం అనమాట. అందువల్ల మనం ఒకే శరీరం కాదు, మనము ఈ 5 పొరల సమ్మేళనము అని మనం గుర్తుంచుకోవాలి అండి. ఈ విధంగా మరి మనం రోజు డైలీ మన లైఫ్లో నేను ఇప్పుడు ఏవైతే చెప్పాను ఈ కోశాల గురించి మీరు తెలుసుకుని మీరు ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే వాటిని విసర్జించిన వాళ్ళం అయిపోతాము. అప్పుడు తను స్వస్వరూపంలో తన యొక్క భగవంతుణ్ణి తను చక్కగా దర్శించుకుంటాడు. ఇది పరమహంస గారు, యోగానంద గారు మనకి చెప్పిన నాలెడ్జ్ అన్నమాట. మరి అందరం కూడా ఈ రోజు నుండి, ఇప్పటి వరకు కాకపోయినా ఈ రోజు నుండి మరి చక్కగా మనం ఈ ప్రాక్టీస్ అంతా చేద్దామండి. భూమి మీద మానవుడు మజిలీకి ఒకే ఒక ప్రయోజనం ఏంటి అంటే జీవన్ మరణాలకి సంబంధించిన నిగూఢ రహస్యాన్ని ఛేదించడమే. మరి ఆ నిగూఢ రహస్యాన్ని ఎలా ఛేదిస్తాడు? రేపటి క్లాస్లో మనం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.